హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను నాది పూజ రూమ్ది మీకు చూపిస్తానండి. అంటే చాలా రిక్వెస్ట్ ఇంతకుముందు పూజా విధి చూపించండి అని అడిగారు. బట్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి కొంచెం నేను ఆ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చూపించలేకపోయినా నేను ఎలా పూజ రూమ్ సెటప్ చేసుకున్నానో దాన్ని చూపిస్తాను. మేమున్న పాత ఇంట్లో అయితే మాకు సెపరేట్ పూజ రూమ్ ఉందండి. అంటే కిచెన్లోనే పార్టిషన్ లాగా వాళ్ళు కట్టారు. సో అందులో అరేంజ్ చేసేసుకున్నాను నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఈ ఇంట్లో పూజ చేసుకోవడానికి స్పెషల్గా ఏమీ అరేంజ్మెంట్ ఏం లేదు. షెల్ఫ్లో పెట్టుకుందాము అంటే మళ్ళీ మనం వెలిగించే అగరబత్తి దీపారాధన వల్ల షెల్ఫ్ అంతా బ్లాక్ అయిపోయి మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి మనం వెకేట్ చేసిన తర్వాత అన్న ఉద్దేశంతో నేను చాలా రోజుల నుంచి ఆలోచించాను. ఏదైనా చెక్కది ఎలా కొనిచ్చుకుందామని అనుకుంటూ ఉండగా నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఐడియాతో నేను ఒక స్మాల్ అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఆ అరేంజ్మెంట్ నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఈరోజు. హోప్ మీ అందరికి కూడా ఆ ఐడియా నచ్చుతుంది. ఒకవేళ పూజా రూమ్ ఫెసిలిటీ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో ఆ విధంగా అరేంజ్ చేసుకుని మీరు పూజ అనేది అరేంజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. పూజ గదిలాగా సపరేట్గా మీకు ఒక చోట ప్లేస్ అనేది ఉంటే. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు నేను అది మీకు చూపిస్తాను. మీరు నా వీడియోని కొత్తగా చూసేవారైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుంది. అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఫ్రీగా తెలుస్తుంది అనమాట. దీనికి ఎటువంటి ఛార్జ్ ఏమి ఉండదు. అంతేకాకుండా లాస్ట్లో ఈ వీడియో చూసాక నచ్చితే ప్లీజ్ లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే షేర్ కూడా చేయొచ్చు. వీడియో స్టార్ట్ చేసేద్దామా? నేను పూజా రూమ్లో ఐటమ్స్ ఏమేమి సర్దుకున్నానో మీకు చూపిస్తానండి. ఎక్కువ పట్టాలుంటే క్యారీ చేయడానికి అక్కడ ఇక్కడ పెట్టుకోవడానికి మనకి చక్కగా ఉండదని చెప్పేసి నేను దేవుడి పట్టాలన్నీ ఉన్నవి ఈ విధంగా ఫ్రేమ్ చేయించేసి ఒకటే పట్టం పెట్టించుకున్నానండి. ఆంజనేయ స్వామిది విడిగా తీసుకున్నాను. ఇది మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు మాకు సాలగ్రామం అని చెప్పి అక్కడ అందులో ఇచ్చారు. సో దాన్ని ఇప్పుడు అట్లా వాటర్లో వేసి ఉంచాలంట. ఇవి కుందులు అనేవి చూసి పాపం వాటిని మురికిగా ఉన్నాయని అనొద్దు. ఎందుకంటే వాటిని నేను క్లీన్ చేశాను. బట్ కెమెరాకి మీకు మరీ డార్క్గా కనిపిస్తుంది. వారానికి ఒకసారి క్లీన్ చేస్తానండి. ఇది నా దగ్గర ఇత్తడిది ఉంది, కానీ ఒకసారి కార్తీక పౌర్ణమి పూజలో టెంపుల్ దగ్గర పెట్టేసి మర్చిపోయి పోగొట్టుకున్నాను. సో పాతదే ఉంటే అదే పెట్టుకుని యూజ్ చేస్తున్నాను. తెచ్చుకోవాలండి. ఇంకా ఇదైతే ఎక్కువగా డబ్బా. మాకు ఈ ఇంట్లో సపరేట్గా పూజ గది అంటూ ఏం డెడికేషన్గా కిచెన్లో కానీ ఇంకెక్కడా లేదు. ఇంకా మిగతా షెల్ఫ్స్లో పెట్టుకోవడం ఇష్టం లేక ఆ బాక్స్ని ఈ విధంగా ఒక జాకెట్ పీస్ కొత్తది ఉంది దాన్ని కవర్ చేసుకొని పైన ఐటమ్స్ ఏమీ కనిపించకుండా న్యూస్ పేపర్తో కవర్ చేశానండి, బాక్స్ లాగా కనపడకుండా. ఇంకా తర్వాత మధ్యలో మనకి బాక్స్ మధ్యలో వంగిపోయినట్టుగా లేకుండా వస్తువులు పడిపోకుండా ఈ ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని సపోర్ట్గా పెట్టాను. దానివల్ల ఏమవుతుందంటే మనము ఈ పెట్టుకున్న నూనె కుందులు ఇవన్నీ స్లిప్ అవ్వకుండా వంగిపోయినట్టుగా చక్కగా స్టిఫ్గా ఉండడానికి సపోర్ట్గా ఉంటుందని చెప్పి అదొక ఎగ్జామ్ ప్యాడ్ ఓల్డ్ది ఉంటే అది పెట్టేశాను నేను పిల్లల్ది. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. హైట్గాను ఉంటుంది. దేవుడి పట్టాలు చక్కగా ఒక మూల మనము తిరగకుండా సపరేట్గా ఉన్నట్టు ఉంటుందని చెప్పి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఈ బౌల్ నేను రెగ్యులర్గా పువ్వులు వేసి వాటర్లో పెడుతూ ఉంటాను. బట్ కొంచెం సాల్ట్ వాటర్ మేము ఉన్న చోట ఉండడం వల్ల అది బౌలు అలా అయిపోయిందండి. సో దాన్ని ఏం చేశానంటే గిన్నెలు వేసుకొని కిచెన్లో కడుక్కుని తెచ్చుకునేలాగా యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 మ్యాట్స్ పెట్టుకున్నాను. చేసుకునేటప్పుడు ఇద్దరు మనుషులైనా సరే కూర్చునేలాగా 2 మ్యాట్స్ ఉంచుకున్నాను రెడీగా. ఇంకా ఈ చిన్న బాస్కెట్లో నేను పూజ చేసే ఐటమ్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. పసుపు, కుంకుమ, ఈ చిన్న గిన్నె గంధం కలుపుకునేది. ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు మాకు అక్కడ విభూది ఇచ్చారు. ఒక అగ్గిపెట్టి, ఎక్స్ట్రా ప్లేటు, ఇవి ఎప్పుడన్నా దేవుడివి నామాలు 108 చదువుకోవాలంటే దానికి కౌంటింగ్గా ఉంటుందని ఈ మాల ఒకటి తీసుకున్నాను. వీటిలో అవి కర్పూరం బిళ్ళలు అయిపోయినాయండి, తీసుకోవాలి. ఇది అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన కుంకుమ పెట్టుకోవడానికి ఉంటుందని ఈజీగా అక్కడ పెట్టాను. ఇంకా మిగతా దేవుడి సామాన్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇవి ఒత్తుల డబ్బా, ఒత్తులు ఇందులో పెట్టుకున్నాను. ఇంకా దాని కింద డబ్బాలో కొన్ని కిస్మిస్ పండ్లు పెట్టాను. అంటే ఎప్పుడన్నా ప్రసాదం పెట్టడానికి ఏమీ లేకపోతే దేవుడి దగ్గర ప్రసాదంగా ఉంచుకోవడానికి ఉండాలని చెప్పి కొన్ని కిస్మిస్ అందులో వేసి ఉంచాను. ఇది ఖాళీ డబ్బా అండి. ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా వాటర్ లాగా అవసరమైతే చేతి కింద ఉంటాయి తెచ్చుకోవచ్చు అని, ఏదైనా వేరే అదర్ పర్పస్కి యూజ్ అవుతుంది మల్టీపర్పస్ కానీ ఒక చిన్న బౌల్ పక్కకు పెట్టి ఉంచేసాను. ఇది ఒక రుద్రాక్షమాల మా పిల్లలు కావాలంటే ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే కొనమంటే కొన్నాను. కొబ్బరి కాయ కొట్టుకోవడానికి స్టీల్ది నేను దంచేది యూజ్ చేయనండి అక్కడ కిచెన్లో. సో ఇక్కడ పెట్టేశాను.
ఇంకా అగరబత్తీలు, ఇంకెప్పుడన్నా ఏదైనా చిన్న చిన్న స్తోత్రాలు అవి చదువుకోవాలంటే ఉంటుందని ఒక బుక్ ఇక్కడ పెట్టి, ఈ కనిపించే క్లాత్ ఏమైనా దేవుడి పటాలు క్లీన్ చేసేటప్పుడు యూస్ చేస్తానండి, తుడవడానికి. ఇది DVD ప్లేయర్ డబ్బా అనమాట. దాన్ని కొంచెం పక్కన బాక్స్లో హైట్గా పెట్టేసి పైన పేపర్తో కవర్ చేశాను. ఇంకా ఈ 2 క్లాత్స్ కూడా క్లీనింగ్ వేర్ అండి. కింద క్లీన్ చేసుకోవడానికి ఒకటి, ఇది అంతా అక్కడ తుడవడానికి యూస్ చేస్తాను, షెల్ఫ్ మీద పడిన దుమ్ము అది. ఇంకొకటి చేసేటప్పుడు మనకు ఊరికే చేతికి ఏదో ఒక విధంగా ఆయిల్ అవుతూ ఉంటే నాప్కిన్ లాగా ఉంటుంది, డార్క్ కలర్ క్లాత్ యూస్ చేస్తాను. సో ఇదండి నేను పెట్టుకున్న సెటప్ ఇక్కడ అన్నీ చేతి కింద ఉండేలాగా. ఇంకా కొన్ని అదర్ ఐటమ్స్ అన్నీ ఈ విధంగా బ్యాగ్స్లో వేసేసి పైన హ్యాంగ్ చేసి ఉంచాను. వాటిలో ఇవేంటంటే అమ్మవారిది ఒకటి లక్ష్మీదేవి పటము, ఇంకొక వేరే పటం చిన్నది ఉంటే అవి సపరేట్గా పెట్టేశాను. వరలక్ష్మి వ్రతం అప్పుడు పూజ చేసుకోవాలంటే నేను అలంకారం అది నాకు కుదరదండి. సో నేను అమ్మవారి పటమే పెట్టుకొని చేసుకుంటాను. దానికోసం విడిగా ఉంచుకున్నాను ఒక పటాన్ని. ఇది కొంచెం అక్షింతలు కల్పించిన డబ్బా అనమాట. అది ఇంకా మనకి యూజువల్గా మిగతా వస్తువుల్లాగా టైంకి చేతిలో మళ్ళీ గుర్తుండవు అనేసి నేను స్పేర్గా ఇప్పుడు ఒక కుంకుమ ప్యాకెట్, పసుపు, ఈ సాంబ్రాణి కడ్డీలు, ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఎక్స్ట్రా తెచ్చేసి ఒక సెట్ విడిగా ఉంచుకుంటాను. మనకి గవల్న రెగ్యులర్ వాడేవి అయిపోగానే అవి తెచ్చుకొని మళ్ళీ గుర్తున్నప్పుడు తెప్పించి అట్లా సెపరేట్గా స్టోర్ చేసి ఉంచుకుంటూ ఉంటాను. ఇంకా ఈ కవర్లో నేను చదివే చిన్న చిన్న బుక్స్ ముందు నుంచి నేను మెయింటైన్ చేసినవి కొన్ని ఉంచుకున్నాను. ఇది మాకు తెలిసిన ఆవిడ, మా ఇంటి పక్కన ఉన్న ఆవిడ నాకు ఇచ్చారు ఒకసారి, హనుమాన్ చాలీసా ఉంచుకోండి కావాలని అడిగితే. సో అది ఈ బుక్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉందండి. సో ఈ చిన్న చిన్న బుక్స్ నేను హ్యాండీగా ఉంటాయి, శుక్రవారం పూట అమ్మవారివి చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్ని మహాలక్ష్మి ధ్యానము, కనకదార స్తోత్రము, అమ్మవారిది హారతి పాట అన్నీ ఉన్నాయి ఈ బుక్లో. ఇది చాలా ఓల్డ్ బుక్ అండి, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంది, అందుకని కొంచెం మీకు అట్లా డార్క్గా కనిపిస్తుంది బుక్, కొత్తదైతే కాదు. ఇంకా అదర్ బుక్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను ఉండండి. ఇది వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి తెలియక నాకు ఒకసారి ఎప్పుడు పూజలాగా చేస్తూ ఉంటాను. సో అందరూ వ్రతంలాగా అంటారు కదా, ఎలా చేసుకోవాలో ఐడియా ఉంటుందని చెప్పి బుక్ షాప్లో చూసి ఈ వ్రతంకి సంబంధించిన బుక్ ఒకటి తెచ్చుకున్నానండి. తెలిసిన వాళ్ళని ఇబ్బందిగా ఎందుకు అని చెప్పేసి ఐడియా ఉండాలి కదా, అందుకోసం తెప్పించుకున్నా. ఇది సాయిబాబా బుక్, సాయి సహస్రనామాలని. ఇంక ఇది ముందు నుంచి నా దగ్గర వినాయక చవితి రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పూజా విధానం అదంతా. ఇది కూడా పాత బుక్ అండి, ఎప్పటి నుంచో ఉన్న బుక్. వ్రతకల్పం అంతా ఉంటే ఆ పుస్తకాన్ని ఉంచుకున్నాను. ఇది కూడా హనుమాన్ చాలీసా ఎప్పటి నుంచో పాతది అయిపోయింది నాది, కానీ ఇంకా అలా తీసేలేక ఆ బుక్ను కూడా అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇంకా ఇవి చిన్న చిన్న వినాయక వ్రతకల్పం బుక్స్ అండి. మా పిల్లలకి స్కూల్లో ప్రతి పండగకి ఇస్తూ ఉంటారు కదా, అలా ఇచ్చినవి 2-3 పుస్తకాలు అయిపోయినాయి, ఇంకా అలా ఉంచేసాను. ఇంక ఇది సూర్య భగవానుడికి సంబంధించిన పుస్తకము. ఇంక ఇది లలిత సహస్రనామం, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందరిళ్ళల్లో చాలా కామన్గా కనిపించే బుక్. మనకి ఏ దేవుడి స్తోత్రమైనా అన్ని దేవుళ్ళ అష్టోత్తరాలు కంప్లీట్గా అన్ని స్తోత్రాలు ఉంటాయి కాబట్టి చక్కగా చదువుకోవాలనుకునే వాళ్ళకి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అన్నీ ఉంటాయి కాబట్టి ఈ బుక్ ఉంటే అన్నీ ఉంటాయి. నేను దీన్ని కూడా తెచ్చేసి ఒకటి ఉంచుకున్నాను నా దగ్గర. ఇంక ఇవి అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దేవుడి పట్టాలు ఇస్తూ ఉంటారు కదా, వాటిని అన్నీ మనం పూజ గదిలో పెట్టుకుంటే ఇబ్బంది కాబట్టి వీటిని సపరేట్గా ఇలా బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే చదువుకోవడానికి కార్తీక పురాణం మనకి 30 అధ్యాయాలు ఉంటాయి. నాకు వీలైనప్పుడల్లా చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ బుక్ కూడా తెచ్చుకున్నాను. ఇది కూడా ఓల్డ్ బుక్ అండి, ఎప్పటి నుంచో నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంది నా దగ్గర, పాత బుక్ అయిపోయింది. ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది ఫస్ట్లో నేను చిన్న చిన్న ముగ్గులు అవి వేసుకున్న పుస్తకము. దాంతోపాటు దేవుడికి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఎక్కడైనా విన్నా ఏదైనా గుర్తుంచుకోవాలనుకున్నవి నేను మిస్ అవ్వకుండా ఉండొద్దని చెప్పేసి ఒక బుక్లో రాసుకుంటే బాగుంటుందని ఇక్కడ ఒక డైరీలా పెట్టేసుకున్నాను. ఏదైనా ఎవరైనా చెప్పినా ఏదైనా తెలిసిన విషయమైనా నాకు గుర్తుంచుకోవాలి అని అనుకుంటే అవి ఈ డైరీలో నోట్ చేసి ఉంచుకుంటూ ఉంటాను. ఇవండి, హోప్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. చూసారు కదండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అలాగే ప్లస్ ఏమేమి ఐటమ్స్ నా దగ్గర పెట్టుకుని ఉంచుకున్నాను అనేది మీకు చూపించాను ఈరోజు. మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయం నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.